అసలు బడ్జెట్లో ఏం జరిగింది? నిజంగానే మోడీ జుట్టు కాస్త వేరే వాళ్ళ చేతిలో ఉందా? మరి వాళ్ళకి ఇచ్చిన తాయిలాలు, వాళ్ళకి ప్రకటించిన వరాలు ఎందుకు తెలంగాణకు ఇవ్వలేకపోయారు? తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపించారు? తెలంగాణ నుంచి ఎవరు మాట్లాడలేరనా? అసలు ఏమాత్రం కొంచెం కించిత్తు కూడా కాస్త ప్రేమ లేదా తెలంగాణ మీద? సో ఈ విషయాలన్నిపైన డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు వి ప్రకాష్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఏంది సార్, నేనైతే బాజాప్తా అడుగుతా, మోడీ జుట్టు అటు బీహారు ఇటు ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉందనుకోవచ్చా? అంటే అక్కడ ప్రకటించిన తాయిలాలు ఈరోజు అసలు మనకు పూరా మొండి చేయి చూపించారు, ఏమనుకోవచ్చు? అంటే వాళ్ళ పునాదుల మీదనే మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ను చంద్రబాబు లేకుండా గవర్నమెంట్ రాలేదు. వాళ్ళ సపోర్ట్ ఆయనకు అవసరం. ఇవ్వడంలో తప్పేం లేదు, ఇవ్వనియండి అమ్మ. కానీ మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ 8 మందిని గెలిపించారు. ఈ 8 మంది గెలవకపోతే మోడీ ప్రధాని అయ్యేవాడా? చంద్రబాబును నితీష్ ఇద్దరు సపోర్ట్ చేసినా కూడా 8 సీట్లు లేకపోతే అయ్యేదా? బొటాబొటి మెజార్టీ కదా. వాళ్ళు ఇద్దరు ఇచ్చినా కూడా మెజార్టీ సరిపోదు. మరి తెలంగాణ 8 ఎంపీలు ఏం పాపం చేశారు? వీళ్ళు ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకు అడగలేదు? ఇవాళ ఏం కనబడట్లేదు. కనీసం వాళ్ళు రొటీన్గా ఇచ్చే రైల్వే లైన్లకు, నేషనల్ హైవేస్ కూడా పెట్టినట్టు కనబడతలేదు. ఇప్పటివరకు అయితే రాలేదు వార్తలు. మరి ఏమైనా తర్వాత వస్తాయో చూడాలి. తర్వాత అందులో మెన్షన్ చేసింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగా 15,000 కోట్లు ఆంధ్రాకి ఇచ్చినట్టుగా అక్కడ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది ట్విట్టర్ సాక్షిగా. మరి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ కూడా ఇవ్వాల్సినవి చాలానే కదా. గిరిజన యూనివర్సిటీ ఉంది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, వరంగల్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంది. వీటితో పాటుగా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడారు, నేషనల్ హైవేసు, రైల్వేలకు గతంలో ఇచ్చిన నిధుల కొనసాగింపు ఇవ్వాలి. రైల్వే లైన్సే కాకుండా రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ అన్నది కేంద్రం ఇవ్వాల్సిన ఏ నిధులను కూడా ఇవాళ బడ్జెట్లో మనకు చూపెట్టట్లేదు. ఏదో మొక్కుబడిగా కొద్దిగా ఇచ్చుంటారు రైల్వేస్కి వాటికి. బట్ తెలంగాణ విషయంలో మాత్రం ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, బీజేపీ పార్టీ పుట్టిన తర్వాత అటు వాజ్పేయి ప్రభుత్వంలో కానీ తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వాలలో ఎన్నడూ కూడా ఇంత అన్యాయం జరగలేదు. అంటే ఏనాడు ఇవ్వనన్ని సీట్లు మొదటిసారి ఇచ్చారు. గతంలో బీజేపీకి ఎన్నడూ 8 సీట్లు ఇవ్వలే. ఇక్కడ ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి కాకినాడలో తీర్మానం చేసినప్పుడు కూడా 4 ఇచ్చారు. పోయిన టర్మ్లో కూడా 4 ఇచ్చారు. 8 సీట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఎక్కువ బడ్జెట్ ఇవ్వాల్సింది పోయి ఉన్న బడ్జెట్కు గండి కొట్టాడు. సో ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. మీరు మోడీ మోడీ అని చెప్పేసి మోడీకి ఫేవరబుల్ ఓటు చేసినందుకు దాదాపు 15-16% బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ అయినాయి. ఎందుకు అనంటే అధికారంలో వచ్చేది కానీ ప్రతిపక్షంలో వచ్చేది కానీ బీఆర్ఎస్ కాదు, అయితే కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళిద్దరి మధ్యనే ఫైట్ ఉంది. మనం వేసిన ఓటు వేస్ట్ అవుతుందేమో అని చెప్పి మోడీకి వేశారు. మోడీకి వేసినందుకు మోడీ ఏం చేశాడు? కృతజ్ఞతగా నిధులు ఇవ్వాలన్నా మొండి చేజు పెట్టాడు. దీంతోనన్నా ప్రజలకు కనువిప్పు కావాలి. ఈ తెలంగాణ వాయిస్ అనేది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. పోనీ పొద్దున్న నుంచి టీవీలు చూస్తున్నాం, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాట్లాడలే. ఒక కేటీఆర్ తప్ప ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా బడ్జెట్ గురించి మాట్లాడలే. అంటే ప్రజలకు ఇప్పటికైనా అర్థం కావాలి, కనువిప్పు కావాలి. ఈ బడ్జెట్ గురించి మాట్లాడతారు, రేపు పెడతారు కదా, నువ్వేం పెద్ద ఇది చేసినామని అడుగుతారనే భయమో కావచ్చు, లేకపోతే వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు కావచ్చు. అదే సత్సంబంధాలు ఈడెన్ ఎజెండా ఉంటుంది కదా. ఎట్లాగూ ఏది ఏమైనా కూడా ఆ 2 పార్టీలు కలిసి తెలంగాణను ఆగం చేస్తున్నాయి. అది ఇప్పటికైనా ఆగమైన ప్రజలకు అర్థం కావాలి. అసలు